లక్ష్మి ఇంటి దగ్గర అమ్మవారికి పూజ చేసిన తర్వాత తనే స్వయంగా అమ్మవారి విగ్రహాన్ని మోసుకుంటూ గుడికి వెళ్తూ ఉంటే విహారీ, సహస్ర, పద్మాక్షి వీళ్ళందరూ కూడా లక్ష్మితో పాటే గుడికి నడిచి వెళ్తూ ఉంటారు. అలా లక్ష్మి నడిచి వెళ్తూ ఉంటే అప్పుడు ప్రకాష్ ద్వారా విగ్రహం బావిలో దొరికిందన్న నిజం తెలుసుకున్న వీర్రాజు ఎలాగైనా సరే లక్ష్మి మీద దొంగతనం నింద మోపాలనుకొని చాలా బాగా అందరూ కలిసి యాక్టింగ్ చేస్తున్నారు. అమ్మవారి విగ్రహాన్ని మీరే దొంగిలించి హడావిడి చేసి మళ్ళీ ఇప్పుడు మీరే తీసుకువెళ్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వీర్రాజు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విగ్రహం మేమే దొంగిలిస్తే మళ్ళీ మేమే ఎందుకు గుడికి తీసుకొని వెళ్తాము అని చెప్పి విహారి వాళ్ళ తాతయ్య అంటూ ఉంటారు. ఇక దాంతో వీర్రాజు, ఎందుకంటే విగ్రహాన్ని దొంగిలించిన తర్వాత ఎక్కడ పోలీసులకు దొరికిపోతామేమోనని భయం వేసి ఉంటుంది. అందుకే ఎవరికి అనుమానం రాకుండా మీ బావిలో విగ్రహం దొరికినట్టుగా అందరూ కలరింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ విగ్రహాన్ని తీసుకొని వెళ్తున్నారు అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటే అప్పుడు మరొక వ్యక్తి లక్ష్మీ పట్టి తీసుకువచ్చి ఈ అమ్మాయి పట్టి గుడిలో దొరికింది అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి దొంగతనం చేసింది అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు. లక్ష్మి అటువంటిది కాదు, తనకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. వాళ్ళు అలాగే అంటారు, ఎంతైనా వాళ్ళ ఇంటి మనిషి కదా. అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించాలని చూసిన ఈవిడకు మనం సరైన శిక్షను విధించాలి, రాళ్లతో కొట్టి బుద్ధి చెప్పాలి అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటే వీర్రాజు మనుషులందరూ కలిసి లక్ష్మి మీదకు రాళ్ళు విసురుతూ ఉంటారు. ఇక దాంతో విహారీ లక్ష్మిని కాపాడే ప్రయత్నం చేస్తూ లక్ష్మికి అడ్డుగా నిలబడుతూ ఉంటాడు. అయినప్పటికీ లక్ష్మి తలకు రాళ్ళు తగిలి తన తలకు గాయాలయ్యి రక్తం కారుతూ ఉంటుంది. సహస్ర పద్మాక్షిని కాపాడుతూ ఉంటుంది. అలా ఊర్లో వాళ్ళందరూ కూడా రాళ్లతో లక్ష్మిని కొడుతూ ఉండడంతో అప్పుడు పోచమ్మ, ఆగు వీర్రాజు, ఊరి కట్టుబాట్ల ప్రకారం సంధ్యా సమయంలోపు అమ్మవారి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించాలి, లేకపోతే ఈ ఊరు మొత్తానికి కూడా అరిష్టం జరుగుతుంది. ఈ విగ్రహం తను దొంగతనం చేసిందో లేదో అదంతా తర్వాత తేల్చుకోవచ్చు, ముందైతే అమ్మవారి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించాలని చెప్పి పోచమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో అప్పటికే లక్ష్మికి తీవ్రంగా రక్తం పోవడంతో తలకు గాయాలవ్వడంతో నడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. లక్ష్మి, ఆ విగ్రహాన్ని ఇలా ఇవ్వు, నేను తీసుకువస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో పోచమ్మ, కుదరదు బాబు, అమ్మాయి దీక్ష మొదలుపెట్టిన తర్వాత ఏది ఏమైనా సరే అమ్మవారిని తనే గుడిలో ప్రతిష్ఠించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారిని నేలకు తాకించరాదు, అలా జరిగితే ఊరందరికీ అరిష్టం జరుగుతుంది. ఇప్పటికే ఊరి ప్రజలందరూ కూడా కరువు కాటకాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అమ్మవారి దయ కూడా కరువైతే ఈ ఊరంతా కూడా శ్మశానం అయిపోతుంది బాబు అని చెప్పి పోచమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, విహారీ గారు, పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, అమ్మవారి విగ్రహాన్ని నేనే గుడిలో ప్రతిష్ఠిస్తాను అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి వాళ్ళ తాతయ్య, అమ్మ లక్ష్మి, ఇంకా కొంచెం దూరమే, ఎలాగో అలా ఓపిక పట్టమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. అలా విహారీ లక్ష్మికి సపోర్ట్ ఇస్తూ తన భుజం మీద చేతులు వేసి తనను నడిపిస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి అతి కష్టం మీద అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని గుడి వరకు నడుస్తూ ఉంటుంది. ఇక అలా కొంత దూరం నడిచిన తర్వాత నెమ్మదిగా లక్ష్మి స్పృహ కోల్పోతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ తన 2 చేతులతో లక్ష్మిని ఎత్తుకుంటాడు. అలా తన చేతిలో ఉన్న విగ్రహంతో పాటే లక్ష్మిని ఎత్తుకొని విహారీ గుడి లోపలికి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత లక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించి అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అలా రక్తపు మడుగులో చావు బతుకుల మధ్య ఉన్న లక్ష్మిని విహారీ హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. తల్లి, లక్ష్మి తన చేతులతో నీకు పూజలు అందించింది, అటువంటి లక్ష్మిని కాపాడే బాధ్యత నీదే తల్లి అని చెప్పి పోచమ్మ దేవుడికి దండం పెట్టుకుంటూ, పూజారి గారు, ఎట్టి పరిస్థితులను అమ్మవారికి పూజలు ఆగకూడదు, పూజలు మొదలు పెట్టండి, జరిపించండి, అమ్మవారి ముందు అఖండ జ్యోతి వెలిగించండి అని చెప్పి ఆ అఖండ జ్యోతి నవరాత్రులు పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరిపోకూడదు. అలా ఆరిపోకుండా
అందరం కూడా జాగ్రత్త వహించాలి. పొరపాటున ఆ దీపం కొండెక్కితే ఊరికి పెద్ద అరిష్టం జరుగుతుంది అని చెప్పి పోచమ్మ అంటూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. రక్తం చాలా పోయిందని కొంచెం ముందు తీసుకువస్తే బాగుండేదని డాక్టర్లు అంటూ ఉంటారు. ఇక దాంతో విహారీ, ప్లీజ్ డాక్టర్, తనకు ఏమీ కాకూడదు, ఎలాగైనా సరే లక్ష్మి బతకాలని చెప్పి దండం పెడుతూ తనకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. అలా చావు బతుకుల్లో ఉన్న లక్ష్మి కోసం అని చెప్పి విహారీ అమ్మవారిని వేడుకోవడం కోసం అని చెప్పి గుడికి వచ్చి, తల్లి లక్ష్మి ప్రతిసారి కూడా నిన్ను ఎంతో నిష్టగా పూజించింది. తను ఎప్పుడూ కూడా తన గురించి కాకుండా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. నా గురించి, నా కుటుంబం గురించి తను ఎంతగానో ఆలోచించి మా కోసం ఎంతో చేసింది. తన సంతోషం ఎప్పుడూ కూడా కోరుకోలేదు. అటువంటి లక్ష్మికి ఎందుకు తల్లి ఇన్ని కష్టాలు ఇస్తున్నావో? ఎలాగైనా సరే లక్ష్మి బతకాలి. తనకేదైనా అయితే నేను నీ సన్నిధిలోనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పి విహారీ అమ్మవారికి అరచేతిలో కర్పూరం వెలిగించుకొని హారతిస్తూ ఉంటాడు. ఇకప్పుడే సహస్ర పరుగు పరుగున అక్కడికి వచ్చి, బావా ఏం చేస్తున్నావు బావా అని చెప్పి చెయ్యి కాలిపోయేలా ఉంది అని అంటూ ఉంటే, అప్పుడు విహారీ, వదులు సహస్ర నన్ను, అమ్మవారిని నేనొక కోరిక కోరుకున్నాను, ఖచ్చితంగా అమ్మవారు నా కోరికను నెరవేర్చాలి అని చెప్పి విహారీ వేడుకుంటూ ఉండగా, అప్పుడు సహస్ర, నాకు తెలుసు బావా, ఇదంతా నువ్వు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న ఆ లక్ష్మి కోసమే కదా వేడుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉంది. అది హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు దానికోసం పూజలు చేస్తున్నావు. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు అది నీ కోసం దీక్ష చేసి నీ ప్రాణాలను కాపాడింది. ఇలా మీ ఇద్దరు దగ్గర అవుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను బావా? ఎట్టి పరిస్థితులను హాస్పిటల్లో ఉన్న లక్ష్మి బతకడానికి వీల్లేదు, అది చచ్చిపోవాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకొని వెంటనే ప్రకాష్తో, ప్రకాష్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు, హాస్పిటల్లో ఉన్న ఆ లక్ష్మి ఎట్టి పరిస్థితులను బతకూడదు, బావ ఇక్కడే ఉన్నాడు, నేను ఏదో ఒక విధంగా బావని మేనేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళి దాని ప్రాణాలు తీసేయని చెప్పి సహస్ర ప్రకాష్కి చెప్తుంది. అలాగే అని చెప్పి ప్రకాష్ లక్ష్మిని చంపడం కోసం అని చెప్పి హాస్పిటల్కి వస్తాడు. లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా తను ఐసీయూలో ఉండగా ప్రకాష్ మాస్క్ వేసుకొని మారువేషంలో లక్ష్మి దగ్గరికి వస్తాడు. ఇక తన మొహానికున్న ఆక్సిజన్ మాస్క్ తీద్దామని చెప్పి చెయ్యి పెట్టగానే ఆ ఆక్సిజన్ మాస్క్ సడన్గా షాక్ కొట్టినట్టు అవుతుంది. అలా అమ్మవారి అనుగ్రహంతో ప్రకాష్కి షాక్ కొట్టినట్టుగా అవడంతో ఇక ఒక్కసారిగా కంగారు పడిపోయిన ప్రకాష్ అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంటాడు. వసుధ, చారుకేశ, విహారీ వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్న లక్ష్మి దగ్గరికి వస్తారు. మరోవైపు యమున, పద్మాక్షి, సహస్ర వీళ్ళందరూ కూడా గుడిలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. డాక్టర్ లక్ష్మికి ప్రమాదం ఏమీ లేదని, తను కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తుందని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత విహారీ వాళ్ళకు ఒక విషయం చెప్తూ, మీతో నేను ఒక విషయం చెప్పాలి, తనను టెస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, తను ఒట్టి మనిషి కాదు, షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో వస్తా, చారుకేశ, విహారీ వీళ్ళు ముగ్గురు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి డాక్టర్ మీరు అనేది, తను ప్రెగ్నెంటా అని విహారీ అడుగుతూ ఉంటే, అవునండి, తనకిప్పుడు 3వ నెల, తను ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కాస్త నీరసంగా అనిపిస్తున్నారు. ఇకపై తను కొన్ని ట్యాబ్లెట్స్తో పాటు ఫుడ్ కూడా బాగా తీసుకోవాలి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో అలాగే డాక్టర్ అని చెప్పి విహారీ ఎంతగానో ఆనందపడిపోతూ, రౌడీలో తనని కిడ్నాప్ చేసినప్పుడు లక్ష్మి తను ఇద్దరు అడవిలోకి వెళ్ళినప్పుడు ఒకటైన విషయాన్ని విహారీ గుర్తు చేసుకుంటాడు. వస్తా, చారుకేశ ఇద్దరు కూడా విహారీకి కంగ్రాట్స్ చెప్తూ, విహారీ ఇప్పటి వరకు లక్ష్మికి మాత్రమే నీ వల్ల అన్యాయం జరుగుతుందని నువ్వు బాధపడ్డావు, ఇప్పుడు లక్ష్మి కడుపులో నీ ప్రతిరూపం పెరుగుతుంది, మళ్ళీ మా అన్నయ్య లక్ష్మి కడుపున పుట్టబోతున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మికి తన కడుపులో ఉన్న బిడ్డకు అన్యాయం జరగకూడదు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లక్ష్మి నీ భార్య అన్న నిజాన్ని ఇంట్లో చెప్పేసే విహారీ అని చెప్పి వస్తా, చారుకేశ ఇద్దరు కూడా విహారీకి చెప్తూ ఉంటారు. చారుకేశ కూడా విహారీతో, విహారీ ఇక మీదట
లక్ష్మిని మనమంతా కలిసి ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే, అలాగే మామయ్య, తప్పకుండా చూసుకుంటాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. తర్వాత లక్ష్మి స్పృహలోకి రావడంతో లక్ష్మిని తీసుకొని విహారీ, వస్తా, చారుకేశ వీళ్ళంతా కూడా గుడికి వస్తారు. ఈ పాపిష్టి దాన్ని మళ్ళీ ఎందుకు గుడిలోకి రానిచ్చారు అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటే, చెట్టుకి కట్టేసి లక్ష్మికి కొరడా శిక్ష వేయమని వీర్రాజు అంటూ ఉంటే, అప్పుడు గుడిలో ఉన్న ఒక చిన్న పాప ప్రకాష్ ఆ రోజు లక్ష్మి పట్టిని గుడిలో వదిలేయడం చూసి అక్కడున్న పెద్ద మనుషులతో, అక్క ఏ తప్పు చేయలేదో, ఈ అక్క చాలా మంచిది, మొన్న నేను ఆడుకుంటూ కింద పడిపోతే నా గాయానికి తన చీరను చించి కట్టింది, తప్పు చేసింది ఈ అంకుల్, కావాలని ఆ అక్క పట్టి తీసుకువచ్చి గుడిలో పడేసింది ఈ అంకులే అని చెప్పి చిన్న పాప ప్రకాష్ గురించి నిజాన్ని బయట పెట్టడంతో అప్పుడు విహారీ ప్రకాష్ గొంతు పట్టుకొని 2 చెంపలు వాయిస్తూ, మర్యాదగా నిజం చెప్పురా, లక్ష్మిని ఇరికించడానికి నువ్వే విగ్రహాన్ని మాయం చేసి బావిలో పడేసావు కదా అని చెప్పి ప్రకాష్ని కొట్టడంతో అప్పుడు ప్రకాష్, లక్ష్మిని ఇరికించాలని చూసింది నేనే, కానీ విగ్రహం దొంగిలించింది నేను కాదు, ఇదిగో ఈ వీర్రాజు అని చెప్పి ఊరి ప్రజలందరి ముందు వీర్రాజు గురించి ప్రకాష్ బయట పెట్టడంతో అప్పుడు ఊరి ప్రజలందరూ కూడా వీర్రాజుకి కొరడా శిక్ష వేస్తారు. తరువాత అమ్మవారికి పూజలు జరుగుతూ ఉండగా లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యో ఏమైందమ్మా, కళ్ళు తిరిగి పడిపోయావేంటి అని చెప్పి అక్కడున్న పోచమ్మ లక్ష్మిని లేపుతూ తన చెయ్యి పట్టుకొని చూసేసరికి తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియడంతో, కంగారు పడాల్సిందేమీ లేదు, ఈ అమ్మాయి గర్భవతి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో ఆ విషయం తెలుసుకున్న పద్మాక్షి, యమున, సహస్ర వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే విహారీ కంగారు పడిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్కి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.